మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. ప్రైజ్ ద లార్డ్ బ్రో. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏంటి బ్రో పొద్దుగా నల్లపూస అయిపోయావు? కిందటి వారం అయితే అసలు చర్చికే రాలేదు. సంపాదన పెరిగిందిలే. దేవుడి మందిరాన్ని పక్కన పెట్టేశారు మీరు. మీకేంటి బ్రదర్, ఎన్నైనా చెప్తారు. చర్చి పక్కనే సెటిల్ అయ్యారు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. మేము అంత దూరం నుంచి రావాలి కదా, మా బాధలు మాకు ఉంటాయిలేండి. సరేలే బ్రో, ఏదో అనేసానులే. పద పద, వాక్యం అవగానే వెళ్ళిపోవాలి. అదేంటి బ్రదర్, లాస్ట్ వరకు ఉండి ఆశీర్వాదం దీవెన తీసుకుని వెళ్ళరా? లేదు బ్రో, కాస్త పని ఉంది. తర్వాత తీరిగ్గా లైవ్లో చూస్తాలే. ప్రైజ్ లార్డ్ అన్యా. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. ఏంటన్యా, మన చర్చిలో ఏసీలు గట్టిగానే కొనేశారంట. సూపర్ అన్యా నువ్వు. మొన్నేమో అనాథాశ్రమంలో డొనేషన్ ఇచ్చారంట. మందే ముందులే తమ్ముడు, అంతా దేవుని కృప. ఇంకా మన చర్చిలో పెద్ద టీవీ ఒకటి కావాలంట, కొనేద్దాం అనుకుంటున్నాను. ప్రార్థన చేయి మరి గట్టిగా. భలేవాడివన్యా నువ్వు. నీవి బహుగా ఇచ్చే చేతులు. నీకోసం చేయకుండా ఉంటానా? నా దిన ప్రార్థనలో నువ్వు ఎప్పుడూ ముందుంటావు. సరే సరే, థ్యాంక్ యూ. పద, లేట్ అవుతుంది. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీ చీర చాలా బాగుంది సిస్టర్. నాకు సేమ్ ఇలాంటి చీరే ఉండేది. ఇప్పుడు ఎక్కడుందో, ఎక్కడ పెట్టానో అసలు గుర్తులేదనుకో. నీకేట్లేనమ్మా, గుర్తుపెట్టలేని అన్ని చీరలు ఉన్నాయి. మరి మా అన్నయ్య నెల జీతం అంతా నీ చీరలకే సరిపోతున్నట్టున్నాయి. చాలులే, పద పద, అసలే లేట్ అయింది. పాస్టర్ గారు మళ్ళీ మైక్రో అరిచి మరీ చెప్తారు లేటుగా వచ్చావా అని. పద పద. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఏమైంది? మొన్న ఏదో గొడవలు అన్నావు. అందరు బాగానే ఉన్నారా? అంతా సర్దుకుందా? ఎక్కడ సర్దుకున్నాయిలే అమ్మా. అయినా ఇలా కనిపిస్తే అడుగుతారు, కొన్ని ఫోన్ చేసి ఓ మాట అన్నా అనరు. లేదే, నేను కొంచెం బిజీ అయిపోయినా బాబు. ఏమీ అనుకోకు, ఫోన్ చేయలేదని. నన్ను మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో మరి. ఆ వీటికి మాత్రం తక్కువ లేదులే. దేవునామానికి వందనాలు. మీరందరూ ఈరోజు ఆదివారం పునరుద్ధాన దినము అని మర్చిపోకుండా దేవుని సన్నిధికి వచ్చినందుకు చాలా సంతోషం. ప్రియ బిడ్డలారా, వాక్యం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథం నుండి ఆదికాండం 18వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూడండి. అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందుననెను. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. అక్కడ యేసు ప్రభుల వారు నీతిమంతుడైన అబ్రహాము మాట్లాడిన సందర్భం అది. సుధమ గుమార పట్టణములో మనుషులు మాట వినలేదు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు. దాని వలన ఆయనకు చాలా వేదన కలిగి తన దూతను పంపి నాశనం చేతునని అబ్రహాముతో మాట్లాడిన సందర్భం అది. కాబట్టి రాకడ సమీపించుచున్నది, మనం సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే 10 మంది ప్రార్థన పరులు, విశ్వాస పరులు కనిపిస్తారేమో, వారిని బట్టి రక్షిస్తావా అని అబ్రహాం అడిగినప్పుడు దేవుడు ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉండుననెను. అందుకే అక్కడ లోతు రక్షింపబడెను. కాబట్టి ఎప్పుడు ఏది ఎలా సంభవిస్తుందో వారికి తెలియదు. మరణం
మరణం అనేది తప్పదు. మరణం ఎప్పుడైనా రావచ్చు. మనం ఎన్నో వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం. కాబట్టి మనం మెలకుగా ఉండి ప్రార్థించే వారిగా ఉండాలి. ఎక్కడ 2-3 కూడుకుని నా నామమున ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటాను అన్నారు. కాబట్టి ప్రార్థన విడిచిపెట్టకండి, ప్రార్థించే వారిగా ఉండండి. ఆమేన్. ప్రియ బిడ్డలారా, ఇప్పుడు సాక్ష్యముల సమయం. ఆ ప్రభువు మీకు చేసిన కార్యములు బట్టి కృతజ్ఞత తెలియచేయండి. దేవుని నామంలో మీ అందరికి వందనాలు. అయ్యగారికి నా వందనాలు. మీ అందరూ బాగున్నారా? నేను నా పిల్లలు బాగున్నామండి. మొన్న మా పెద్ద బాబు అమెరికా నుండి మంచి డ్రెస్ ఒకటి పంపించాడండి. భలే ఉందండి. చాలా ఖరీదండి. ఎంత అనుకుంటున్నారు? 1,00,000 రూపాయలు. నేను ఇంకాని మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను. ఈలోగా ఎక్కడ పెట్టానో ఎంత వెతికినా కనబడలేదండి. నాకు చాలా టెన్షన్ వచ్చేసిందండి. వెంటనే నా మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేశానండి. అదేంటో విచిత్రం, మంచం కిందే ఉందండి. అన్నీ చూశాను కానీ మంచం కింద చూడలేదండి. ఒంగోలేక కానొప్పులు కదండి, అందుకే మళ్ళీ వారం వేసుకొస్తానులేండి. దొరికినందుకు సాక్ష్యం చెప్దాం అనుకున్నా, అందుకే చెప్తున్నానండి. దేవునికి వందనాలు. దేవుని కృప వలన నేను మొన్న సింగపూర్ వెళ్ళొచ్చా. అబ్బా ఏముందండి ఆ పట్టణము. అసలు పాస్టర్ గారికి వీడియో కాల్ చేసి చూపిద్దాం అనుకున్నా, బట్ నాకు అక్కడ కొంచెం బిజీగా ఉండి తీరిక లేక చేయలేకపోయాను. ఈసారి వెళ్ళినప్పుడు పాస్టర్ గారికి మంచి వాచ్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. మరి నేను క్షేమంగా వెళ్ళి వచ్చేసాను. దేవుడు నన్ను ఆశీర్వదించి ఈ సాక్ష్యం చెప్పడానికి ఇక్కడ నిలబెట్టాడు. ఆమెన్. అయ్యగారికి నా వందనాలండి. నాకు చాలా వేదనగా ఉందండి. నాలో నేనే కృంగిపోతున్నానండి. మా పక్కింటి ఆవిడతో పడలేకపోతున్నానండి. పొద్దున్న లెగిస్తే చాలు దాని మొహమే చూడాల్సి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళు నన్నేమీ అనొద్దు అంటున్నారు. నాదే తప్పు అంటున్నారు. నా నోరే మూసుకోమంటున్నారు. నేనేం చేయాలండి? ఇంట్లో వాళ్ళేమో అర్థం చేసుకోవట్లేదు. పిల్లలు కూడా మాట వినట్లేదు. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడికి వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు. మా చిన్నోడికి మొన్న #1 కాలేజ్లో #1 సీట్ వచ్చిందండి. పాస్టర్ గారిని ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. ఆయన ప్రార్థన చేశారు. మా ఇంటికి వచ్చి చేశారు అనుకోండి, అంతేనండి, వెంటనే సీట్ వచ్చేసిందండి. వాడు బాగా చదువుకొని బాగా సెటిల్ అయ్యేలాగా ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. మొన్న నేను వంట చేస్తుంటే గ్యాస్ అయిపోయిందండి. చాలా టెన్షన్ వచ్చేసిందండి. వెంటనే ఏం చేయాలి దేవుడా అనుకున్నానండి. ప్రార్థన చేశానండి. వెంటనే గ్యాస్ వచ్చేసిందండి. ఇంకోసారేమో నా అకౌంట్లో అసలు డబ్బులు లేదండి. ఏం చేయాలి దేవుడా అనుకుంటే డబ్బులు వెంటనే వచ్చేసాయండి. అంతా దేవుని కృప. హల్లెలూయా. దేవునికి వందనాలు. నిజముగా నేను దేవునికి ఇప్పటి వరకు చాలా దూరంగా ఉన్నాను. అయ్యగారు వాక్యం విన్నప్పుడు ఆయన ద్వారా నాతోనే మాట్లాడుతున్నారు అనిపించింది. లోకానుసారంగా ప్రవర్తించాను. ఇప్పటి వరకు చాలా ఎదుర్కొన్నాను. ఆ పరిస్థితిని బట్టి నా మీద చూపిస్తున్న ప్రేమను నేను తెలుసుకున్నాను. క్షమించమని కన్నీటి ప్రార్థన చేశాను. ఇప్పుడు రక్షణ పొందుకొని దేవునిలో ఆనందిస్తున్నాను.
కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవా, ఈ బిడ్డలను దీవించండి. ఎలీషా దాసుడు ఈ నా బిడ్డల యొక్క మనోనేత్రాలు కూడా తెరవండి. సాక్ష్యములు నిన్ను గణపరిచే విధంగా ఉండేలాగా వారికి జ్ఞానమును దయచేయండి తండ్రి. వీరిని, వీరి కుటుంబాలను దీవించండి. ఆమేన్. ఫోనుంటే నాకు చాలు ఎస్సయ్యా, ఫోన్ వెంటే నేను ఉంటా ఎస్సయ్యా. యూట్యూబ్ చాలయ్యా, ఫేస్బుక్ చాలయ్యా, సెల్ఫీ చాలయ్యా, స్టేటస్లు చాలయ్యా, ఇన్స్టా చాలయ్యా. హలో బ్రదర్. చెప్పన్యా. నమస్కారం. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు పాస్టర్ గారు చర్చిలో ఏం చెప్పారండి? వాక్యం అదిరిపోయింది అనుకోండి. అంతలా నచ్చిందంటే అందులో ఏ మాట నచ్చిందంటారు? ఒక్కటేమిటి, ప్రతి విషయం నాకు చాలా బాగా నచ్చింది. శ్రద్ధగా వింటే మీకు అన్నీ నచ్చుతాయి. చర్చికి వెళ్ళేదే వినడానికి కదా, ఏమంటారు? ఇంతకీ విషయం ఏంటంటే, ఈరోజు నైట్ నేను పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాను. భోజనాలు కూడా అక్కడే. ఒక పెద్ద దైవజనుడు వస్తున్నాడు. ఆయన అడుగు పెడితే చాలు బ్రో, ఇంకా జీవితం ధన్యం అనుకో. నువ్వు కల్లారా చూస్తే గానీ నమ్మవు. మనం ఏ బాధలో ఉన్నా ఆయనకు తెలిసిపోతుంది. పేరు పెట్టి మరీ పిలుస్తారనుకో. మన వాళ్ళందరికీ చెప్పే, అందరినీ తీసుకురా. అవునా అన్నయ్య, తప్పకుండా వస్తాము. ఆ పనిలోనే ఉంటాం మరి. బాయ్. God bless you, my dear children. హలో పాస్టర్, ఐమ్ అభిషేక్. నేను స్కాట్లాండ్ నుంచి మీకోసం వచ్చాను. మీ మెసేజెస్ అన్నీ చాలా షోస్లో చూసాను. మీ వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నాను. యు ఆర్ ఎ గ్రేట్ స్పీకర్ అండ్ గ్రేట్ పాస్టర్. ప్లీజ్ బ్లెస్ మీ అండ్ ప్రే ఫర్ మీ. Oh, really? God bless you, Abhi. మీటింగ్ అయిన తర్వాత నన్ను పర్సనల్గా కలు, నీతో పని ఉంది. షూర్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ. ముందు డేట్ అడ్జస్ట్ కాలేదు. దేవుడు ఎందుకో ఇక్కడికి రావడానికి నన్ను ప్రోత్సహించారు. ఈ మీటింగ్ అవ్వగానే ఫ్లైట్లో యుఎస్ వెళ్ళిపోవాలి. అక్కడ ట్రంప్ గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఫ్యామిలీ ప్రేయర్కి నేను వెళ్ళి మెసేజ్ ఇవ్వాలి కనుక త్వరగా ముగించి వెళ్ళిపోతాను. పదండి. మీకు ఒక విషయం తెలుసా? మన ప్రధాని మోడీ గారికి నేను చెప్పాను, నువ్వు ప్రధానమంత్రి అయిపోతావని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, రాకడ సమీపముగా దగ్గరగా ఉన్నాం. దేవుడు నన్ను ఇక్కడికి మీ మధ్యకు నన్ను పంపించారంటే ఇక్కడ నా అవసరత చాలా ఉంది అని అర్థమవుతుంది. నేను స్టేజ్ మీదకి రాగానే మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఒక ఆవిడ కన్నీరు నాకు కనబడుతున్నది. ఆమె చాలా వేదనతో ఉంది. ప్రియులారా, కుటుంబంలో కలతలు. ఆమె మాట లెక్క చేయట్లేదు. ఆమె ఇక్కడే ఉంది. ఆమె సిగ్గుపడకుండా స్టేజ్ మీదకి రావాలి. కమాన్. దేవునికి స్తోత్రం. ఏంటమ్మా నీ సమస్య? వినిపించాలి, గట్టిగా చెప్పు. దేవుని సమస్య తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మా పక్కింటి ఆవిడకి నాకు పడడం లేదండి. మా ఇంటి వాళ్ళు నన్ను అంటున్నారు. మనశ్శాంతి లేదు, చాలా వేదన. అందుకే ఈ మీటింగ్కి వచ్చానండి. మీ మెసేజ్ విన్నాక మనసు తేలిగ్గా ఉందండి. In the name of Jesus. Amen. In the name of Jesus. Amen. In the name of Jesus. Amen. ఆయన నాకు కనిపిస్తున్నాడు. ఆయనకు అన్ని అప్పులే. చచ్చిపోదాం అనుకుంటున్నాడు. అవునా కాదా? త్వరగా రా, నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రా, చప్పట్లు కొట్టండి అందరూ.
In the name of Jesus. In the name of Jesus. Hallelujah. ఇది నేను 24 గంటలు ప్రార్థించాను. ఇది నేను అభిషేకించాను. ఇది మీ ఇంట్లో తూర్పు వైపున పెట్టు. ఎంత పోగొట్టుకున్నావు అంతకు ఎక్కువ మీ ఇంటికి పరిగెట్టుకుంటూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఏంటయ్య గారు, అసలు ఆ వర్షాకాలమే కాదు, సడన్గా ఇలా వాతావరణం మారిపోయింది. అసలే మీరు అమెరికా వెళ్ళాలి ఇప్పుడు. చూస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గేలాగే లేదు. పిడుగులు కూడా పడుతున్నాయి. ఇక్కడే ఉంటే మన మీద కూడా పిడుగులు పడతాయి. ముందా చెట్టుకు వెళ్దాం పదండి. ఇది దేవుని యొక్క ఉగ్రత. మనలో ఎవరో దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. ఆ పాపాత్ముడు ఎవడో ఇక్కడే ఉన్నాడు. వాడి కోసమే ఉగ్రత. మరి ఇప్పుడు ఏం చేద్దాం అయ్యగారు? ఎవడు నీతిమంతుడో ఎవడు ప్రార్థనాపరుడో మనలో కనిపెట్టడం చాలా కష్టం. కాబట్టి ఆనాడు యోనా గారి విషయంలో జరిగిందే మనం చేద్దాం. యోనా గారిని కనిపెట్టడం కోసం అక్కడ ఉన్నవారు చీటీలు ఎలాగైతే వేశారో అలాగ చేద్దాం. ఆయన అంటే మాట వినలేదు. నినివే వెళ్ళమంటే తర్షీషు వెళ్ళారు. మనమేం చేశామని అయ్యగారు? ఇవన్నీ మాట్లాడుకోవడానికి టైం లేదు. ఓ పని చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు ఈ షెడ్ నుండి బయటికి వెళ్ళి నించుందాం. ఎవరు పాపాత్ముడో వాడు పిడుగుపడి చచ్చిపోతాడు, మిగతా వారు బ్రతుకుతారు. హల్లెలూయా, దేనికి స్తోత్రం. ముందు నేను వెళ్తాను, తర్వాత ఒకరు రండి. ప్రభువా, నా దేవా, నేను నీ ప్రియ బిడ్డను. నేను ఎన్నో ఆత్మలను నడిపించాను, ఎన్నో అద్భుత కార్యాలు చేసేసాను. ఇప్పుడు ట్రంప్ దగ్గరికి వెళ్ళాలి గనుక నన్ను రక్షించు తండ్రి. దేవా, నా ప్రభువా, నా పితృల తండ్రి, నేను దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాను. చాలా డొనేషన్స్ చేస్తున్నాను. ఆశ్రమాలకు దానాలు చేస్తున్నాను. చర్చిలోకి ఏది కావాలంటే అది కొనేస్తున్నాను. కనుక నన్ను రక్షించవా తండ్రి. దేవా, నేను చర్చిలో జరిగే ప్రతి ప్రేయర్కి వస్తున్నా, భోజనాలకి కూడా వెళ్తున్నా, పాస్టర్ గారికి కూడా సహాయం చేస్తున్నా. గనుక నన్ను రక్షించు తండ్రి. డియర్ ప్రభువా, మరి నేను ఎప్పుడు చర్చికి మానలేదు. నా ఫోన్లో నీ స్టేటస్లే పెడతాను. ఎప్పుడూ కూడా నీ వాక్యంలే నా ఫోన్లో చూస్తాను. నీ రీల్స్ని అందరికీ షేర్ చేస్తాను. మరి నన్ను రక్షించవా తండ్రి. ఇదిగో దేవా, నేను లేవగానే ప్రొద్దున్నే ప్రార్థన చేస్తున్నాను, మధ్యాహ్నం చేస్తున్నాను, సాయంత్రం కూడా చేస్తున్నాను. దినమల్లా నీ ప్రార్థన చేస్తున్నాను, నీ ప్రార్థనలోనే గడుపుతున్నాను. గనుక నన్ను రక్షించు. యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఎప్పుడు హృదయపూర్వకంగా పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తున్నాను. గనుక నన్ను రక్షించు తండ్రి. యేసయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో తండ్రి. ప్లీజ్ సేవ్ మీ. అరే, మనందరం వెళ్ళొచ్చాం, వీడొక్కడే మిగిలాడు. ఈజ్ ద సిన్నర్. వెళ్ళురా వెళ్ళు, నీ వల్ల మేము చచ్చిపెట్టట్టున్నాం. పెద్ద బైబిల్ పట్టుకొని రోజు ప్రార్థన చేసేసట్టు కనబడతాడురా చర్చిలో. వెళ్ళరా బాబు, వెళ్ళు. లేదు, నేను వెళ్ళను. నాకు భయం వేస్తుంది. నాకు అర్థమవుతుంది నేనేనేమో బహుశా ఆ దేవునికి నా వల్ల ఏదో నష్టం జరుగుండొచ్చు. నేనేదో పాపం చేసి ఉండొచ్చు. నేను వెళ్ళను. నన్ను పంపించకండి ప్లీజ్. వెళ్ళరా వెళ్ళు. అమ్మా ఏసయ్యా. ప్రభువా, నిన్ను నీ ప్రేమను నేను పొందుకోలేకపోతున్నానేమో. ఇప్పటి వరకు
ఈ లోక పాపంలో కొట్టుకుపోతున్నానేమో. నా పాపాలని క్షమించి నీ బిడ్డగా అంగీకరించు. ఇక నుండి నీ బిడ్డగా బతుకుతాను. నాతో పాటు వారిని రక్షించు తండ్రి. సమీపించెను విడుదల సమయం, యేసురాజు రాకడ సమయం. సమీపించెను విడుదల సమయం, యేసురాజు రాకడ సమయం. సంగమా సిద్ధపడుమా, సంగమా ప్రకటించుమా, సంగమా సిద్ధపడుమా, సంగమా ప్రకటించుమా. సమీపించెను విడుదల సమయం, యేసురాజు రాకడ సమయం. కనబడుచున్నవి రాకడ సూచనలు, వినబడుచున్నవి కడబుర ధ్వనులు. కనబడుచున్నవి రాకడ సూచనలు, వినబడుచున్నవి కడబుర ధ్వనులు. సంగమా సిద్ధపడుమా, సంగమా ప్రకటించుమా, సంగమా సిద్ధపడుమా, సంగమా ప్రకటించుమా. ప్రియ సంగమా, నిజమే కదా, దేవుని రాకడ సమీపించుచున్నది. మనం సిద్ధపడి ఉండే సమయం సమీపించుచున్నది. నవేడేస్ మనం ఎన్నో చూస్తున్నాం. భయంకరమైన రోజుల్లో మనమున్నాం. అపాయకరమైన దినములలో మనమున్నాం. ఎన్నో వినకూడనివి వింటున్నాం, చూడకూడనివి చూస్తున్నాం. ఈ సంవత్సరంలో అత్యధికముగా చాలామంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు. నడుస్తూ నడుస్తూ గుండెపోటుతో మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతున్నారు. ఆస్తులు ఉన్నా, పలుకుబడి ఉన్నా బ్రతకడానికి ఆయుష్ అయితే ఉండడం లేదు. ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోతుంది. కానీ మనమైతే దేవుని సన్నిధిలో ఈరోజు మన కుటుంబాలతో సజీవంగా ఉన్నాం. ఎందుకో తెలుసా? మనమందరం ప్రార్థన పరులే ఉండడం వల్లనే. కొంతమంది క్రైస్తవులే, ప్రార్థన తెలిసిన జ్ఞానవంతులే నోవాహు జలప్రలయంలో జరిగిన తర్వాత ఇక మీదట దేవుని ఉగ్రత రాదు, ఇలాంటివి ఇంకా జరగవు అని దేవుడు ప్రమాణం చేసుకున్నారు కదా. 7x70 సార్లు క్షమించమని అడిగితే క్షమిస్తా అన్నారు కదా అని అన్యులకు మాదిరికరంగా ఉండవలసిన క్రైస్తవులే చేయకూడని పనులు చేస్తూ, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ దేవా క్షమించు అంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. క్షమించమని అడిగినా క్షమించలేని విధంగా మనం బ్రతకొద్దు. వేషధారణ మాని అన్యులకు మాదిరికరంగా మారి జీవిస్తూ వారిని రక్షణలోకి నడిపిద్దాం. ఎందుకంటే ఇంటి నుండి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తాడన్న భద్రత లేదు. ఈరోజు చూసిన వాళ్ళు రేపు చూస్తారన్న భరోసా లేదు. మన మరణ గడియ ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. రక్షణ ఉచితమే కదా, కానీ ఆ రక్షణను కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మిమ్మల్ని క్షేమపరిచి కాపాడునుగాక. ఆమెన్.
స్కిట్ నేర్పించిన కేజీఆర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను.